అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కీలకమైన అంశాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా, విశ్వసనీయ సమాచారం ధృవీకరించరు ఎవరు కూడా, అది మనకి ఇండివిజువల్గా చెప్పేటటువంటి. నిన్న రేవంత్ మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన అసలు విషయం ఏంటంటే, పోలీసులు పాపం వాస్తవంగా అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇందులో 41 నోటీస్ ఇవ్వాలి, ఎందుకంటే డైరెక్ట్ కారకుడు కాదు అతను అల్లు అర్జున్, నోటీస్ ఇచ్చి విచారించి అందులో అతని పాత్ర ఉందని, అంటే అతనికి తెలిసి కూడా చేశాడంటే చేయొచ్చు కానీ అనేది. అయితే నిన్న బయటకు వచ్చినటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే, వాస్తవంగా 41 నోటీస్ ఇవ్వడానికే వెళ్ళారట. ఏసీపీ, సిఐఈ, ఎస్ఐ కొంతమంది కానిస్టేబుల్ వెళ్తే గేటు బయట అరగంట సేపు ఆపేశారట. గేటు బయటే అరగంట సేపు ఆపేశారట పోలీసులు, యూనిఫామ్లో వచ్చిన పోలీసులు. ఆ తర్వాత లోపలికి రానిచ్చిన, అక్కడ గేటు బయట బౌన్సర్లే, గేటు లోపల బౌన్సర్లే. ఈ బౌన్సర్లు వాళ్ళని అక్కడ ల్యాన్లోనే నుంచోబెట్టారట 2 గంటల పాటు. ఏసీపీ, సిఐఈ, ఎస్ఐఈ, కానిస్టేబుల్ వీళ్ళందరూ వెళ్తే కనీసం సాధారణంగా పెద్దవాళ్ళకన్నా వేస్తారు కుర్చీలు, ఓ టీ ఇవ్వడమో చేస్తారు, ఎవ్వడూ పట్టించుకోలేదట. 2 గంటల పాటు అలాగే నిలబెట్టారట. నోటీస్ తీసుకుంటే వెళ్ళిపోతామని చెప్పినా సరే వాళ్ళు వాస్తవంగా అందులో ఎక్కువ మంది అతని అభిమానులే ఉన్నారట, అల్లు అర్జున్ అభిమానులే. మర్యాదగా ఇద్దామని వెళ్తే అమర్యాదకరంగా ప్రవర్తించేటప్పటికి విసుగు చెందినటువంటి ఒక అధికారి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారట. ఏంటి ఇట్లాగుంది సార్, ఏం చేయమంటారని. అప్పుడు కమిషనరు అయితే పట్టుకొచ్చేయమని చెప్తే అప్పుడు వీళ్ళెళ్ళి అరెస్ట్ చేశారట. అంటే ఇక్కడ అతిశయం, అహంకారపూరిత ధోరణి, మేము సినిమా వాళ్ళం, దైవాంశ సంభూతులం, లోకానికి అతీతులం, దేశానికి అతీతులం, రాజ్యాంగానికి అతీతులం, ఏ వ్యవస్థలకైనా అతీతులం అనేటటువంటి భావన వాళ్ళలో నుంచి వచ్చినటువంటి కాన్సెప్టే ఇప్పుడు అసలు కారణమైంది. దాంతో ఈ అరెస్ట్ జరిగింది. యాక్చువల్గా మాట్లాడి నోటీస్ తీసుకుంటే అసలు ఇష్యూనే ఉండేది కదా, అక్కడే కూర్చుని విచారించినట్టుగా కూడా ఉండుండేది అన్నటువంటి తాజాగా వెలువడుతున్నటువంటి సమాచారం.